చాలా వివక్షతలను ఎదుర్కొని అనేకమైన ఛానళ్లకు తను జర్నల్ అంటే తిరిగి తను ఉద్యోగం చేస్తున్నది. ఇప్పుడు టీ న్యూస్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా తను చేస్తున్నది. ఇప్పుడే హెచ్ఓడి మొన్ననే హెచ్ఓడిగా కూడా ఇచ్చారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. చాలా వర్క్ ఉంటుంది, అందరికి షిఫ్ట్లు వేయాలి. నాకు నిద్ర లేదమ్మా, అలసట బాగా అవుతున్నది, నాకు అలసిపోతున్నా, నీకు మెసేజ్ పెట్టడానికి ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు తను ఏంటంటే నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా, నాకు తెలుసమ్మా, నా సమస్యకు నేను పరిష్కారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా గానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా కథ అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిందేమో, చంపి ఇట్లా వేలాడదీసిండ్రేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్నట్టు. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తులున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి ఒక దానికి గురి కాకుండా ఉండేటట్టు మోసకారులు ఎట్లా మహిళలను ఏ రకంగా మోసం చేయవచ్చు అనేటటువంటి మోసకారులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి అంటే ఆమె ఎంత ధైర్యం ఉన్నామే, ఆమె ఎంత అంటే నిజంగానే ఆమెను చంపి ఉరేసి ఇంకా ఏ డోర్ల నుంచి ఎన్ని రోజుల నుంచి ఏం ప్లాన్ చేసుకుని ఏమి జరుగుతున్నాయో చాలా అనుమానాస్పదంగా అక్కడ కనిపించింది. అది అందుకోసం మీరు నేరస్తులను శిక్షించాలి, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి తొందరగా నేరస్తులను శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా మీతో ఎప్పుడు నిన్న మార్నింగ్ మాట్లాడిందండి. పాపకి స్కూల్ బ్రేక్ఫాస్ట్ కోసము పాపకి ఇక్కడ మా గ్యాస్ మంట మండింది. మా గ్యాస్ అది మొత్తం స్టవ్, అందుకోసము అది ఇంకా బేబీ ఇట్లా అయిపోయిందంటే సరే మీరు అది ఆఫ్ చేయండి, మీరేం చేయొద్దు, హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకొని పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, మీరు అసలే మెకానిక్ వచ్చినాక తర్వాతనే మీరు అది చేయండి, మీరేం ముట్టొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడింది పొద్దున. మళ్ళీ మధ్యాహ్నం మెకానిక్ వచ్చి చేసిపోయినాక నేను జిమ్ అక్కడ పార్క్ పోయేసి వచ్చినా ఇట్లా అయిపోయింది, బాగా అయిపోయింది బేబీ అని మెసేజ్ పెట్టినా ఓకే అని పెట్టింది.